హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కాలీఫ్లవర్ కూర ఎలా చేయాలో చూపెడతారు రండి ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఓకేనా, ఈ గిన్నెలో వాటర్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు ఇలా మసులుతున్నప్పుడు చిటికెడంతా పసుపు వేసుకోవాలండి. కొంచెం అంత పసుపు వేసి ఇంకా ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, ముందుగా చేసి పెట్టుకున్నాం, ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకొని ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి. ఓకేనా, 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాంటి జల్లెడ గిన్నెలో జల్లెడ గిన్నె ఉంటుంది కదా, అందులో వీటిని వేసేసుకోవాలి. ఓకేనా, చూడండి, వాటర్ లేకుండా అయితే వేసుకున్నాను. ఇలా గిన్నెలో అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ కూర చేసుకున్నామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా, చూస్తూ ఉండండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడాక 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు 50% ఉడికినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఓకేనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనము కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. ఓకేనా, వాటర్ లేకుండా వేసుకోవాలండి. ఇలా రుచికి సరిపడు ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాము. ఓకేనా, ఉప్పు వేసుకున్న రుచికి సరిపడు ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. కలుపుకున్నాక మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి. ఓకేనా, కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కాలీఫ్లవర్ ఇలా మంచిగా నూనెలో ఉడికినాక 2 టమాటాలు ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలండి. ఓకే, ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ ఇలా ఉడికినాక మనము రుచికి సరిపడు కారప్పొడి వేసుకున్నాము. ఓకేనా, కారప్పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాము. ఇప్పుడు మూత తీసి కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా టమాటా కాలీఫ్లవర్ కూర అయితే రెడీ అయింది. బాయ్ బాయ్.